క్రీస్తునందు ప్రేమైన కుటుంబ సభ్యులకును అలాగే ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క ఆరాధనను చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడికి మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలైనా మీరే యొక్క ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావం పొంది సహాయం చేయమని, వాక్యానుసారంగా జరిగించబడుచున్న ఈ కార్యక్రమాన్ని మీరే మహిమ పొందమని, మీరే నాయన మాతో ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీ కృప అనుగ్రహించి నడిపించమని త్వరలో రానైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు, నీదు ప్రేమను నేను మరువను, అందుకొనిది నా వందనములు అనే కీర్తన పాడి మనము దేవుని మహిమపడదాం. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు, దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. నీదు ప్రేమను నేను మరువను, నీదు ప్రేమను నేను మరువను, అందుకొను మీదే నా వందనములు, అందుకొను మీదే నా వందనములు. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. అల్ఫా ఒమేగాయు ఆదియోనంతము, అల్ఫా ఒమేగాయు ఆదియోనంతము, నీవే అమరత్వమున వసించుచు, నీవే అమరత్వమున వసించుచు, నన్ను ప్రేమించిన ప్రేమ స్వరూపివి, నన్ను ప్రేమించిన ప్రేమ స్వరూపివి. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. పాపాత్ముడనా పాత్రుడా దేవా, పాపాత్ముడనా పాత్రుడా దేవా, నిత్య నరకమే నా గతి కాగా, నిత్య నరకమే నా గతి కాగా, ప్రేమించితివి నా శాశ్వత ప్రేమచే, ప్రేమించితివి నా శాశ్వత ప్రేమచే. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. మరణించితివి కరుణతో నాకై, మరణించితివి కరుణతో నాకై, చిందించితివి పావన రక్తము, చిందించితివి పావన రక్తము, కడిగితివి నా
దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. శాశ్వత ప్రేమను చూపిన దేవా, శాశ్వత ప్రేమను చూపిన దేవా, శాశ్వత రాజ్యము నాకిచ్చితివి, శాశ్వత రాజ్యము నాకిచ్చితివి, శాశ్వత సంతోషము దయచేసితి, శాశ్వత సంతోషము దయచేసితి. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. తిరిగి త్వరగా ధరకు వచ్చి, తిరిగి త్వరగా ధరకు వచ్చి, పరమున మాము చేర్చిన ప్రభువా, పరమున మాము చేర్చడి ప్రభువా, నిరతము హల్లెలూయా పాడెదము, నిరతము హల్లెలూయా పాడెదము. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. This song is modifying about the God. We are praising because we are saved from the sin, and your Son of God has resurrected from the death and open tomb. So your love is everlasting, the theme of the song. Next we will sing the next song. మరొక పాటను పాడుకుందాం. The second song, the praising the Jesus Christ and his wounds and his resurrection, the theme of the song. Jesus Christ has taken our sins on Calvary and arised on third day, the theme of the song. గాయములను గాయములను మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు. Jesus has get the wounds for our sins, the theme of the song. గాయములను గాయములను మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయములను గాయములను మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుండాయెను, స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుండాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెను, వీక్షించి త్రిప్పిరి ముఖములు. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెను, వీక్షించి త్రిప్పిరి ముఖములు. గాయములను గాయములను మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మన రోగములను మన దుఃఖములను
మోత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై గాయాములను మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు మన అతిక్రమ క్రియలను బట్టి మైనలుగా కొట్టబడెను మన అతిక్రమ క్రియలను బట్టి మైనలుగా కొట్టబడెను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు గాయాములను మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు పాపము కపటము లేదు ప్రభునందు మౌనము వహించే మనకై పాపము కపటము లేదు ప్రభునందు మౌనము వహించే మనకై ప్రాణము మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై ప్రాణము మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై గాయాములను మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలో క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా సిలువపై మనము గమనించ మనకు విలువైన విడుదల కలిగే సిలువపై మనము గమనించ మనకు విలువైన విడుదల కలిగే గాయాములను మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రార్థన చేసుకుందాం, స్తుతులు చెల్లిద్దాం. సహోదరులు స్తుతులు చెల్లిస్తూ ఉండగా సహోదరులు స్తుతులతో ఏకీభవించాలి. బ్రదర్స్ ఈజ్ ప్రైజింగ్ and thanksgiving to God. The sisters will be cooperated and praising God with silence mode. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవా, మీకే వెళ్ళలేని స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాను దేవా. గడిచిన పరిశుద్ధ దినం నుండి నేటి పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల కింద కాచి కాపాడారు దేవా. మీకే వెళ్ళలేని స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మాకంటే గొప్పవారు, చందాలు కలిగిన వారు ఈ దినము చూడలేక గతించిపోయినారు దేవా. కానీ మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేశారు దేవా. మీకే వెళ్ళలేని స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మునుపటి విషయం అయితే దుష్టులము, దుర్మార్గులము, ప్రభువా అనటానికి యోగ్యత లేని వాళ్ళం దేవా. ఇప్పుడైతే గొప్ప రక్షణ భాగ్యం దయచేశారు దేవా. మీకే వెళ్ళని స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఒకవేళ మంచివాని కొరకు ప్రాణం పెట్టుటకు ఎవరైనా తెగించవచ్చునేమో కానీ ఏ మంచి లేని మా నిమిత్తము ఆ మిట్ట మధ్యాహ్నం వేళలో 3 మేకుల మధ్యలో రక్తమంతయో ధారపోసారు దేవా. మీకే వెళ్ళని స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మా చేతులు చేసిన పాపములను బట్టి మీ పరిశుద్ధ చేతుల్లో చేరున్నట్టు దేవా.
మా పాదాలు చేసిన పాపమును బట్టి మీ పరిశుద్ధ పాదాల్లో మీకు ఉంటారు దేవా. వాస్తవానికి ఆ శిక్ష మేము భరించవలసింది దేవా. మా నిమిత్తం మీరు భరించారు దేవా. మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా నీచ తలంపులను బట్టి మీ పరిశుద్ధ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా జయమని ఎగతాళి హేళన చేశారు దేవా. వీరేమి చేయుచున్నారో వీరు ఎరువులు కనుక వీరిని క్షమించమన్న ఒక్క మాట చేత విడుదల, విమోచన, పాప క్షమాపణ, రక్షణ దయచేశారు దేవా. మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా ఉదయం బహు వ్యాధి కలిగింది దేవా. దాని మార్చలకు పక్కలో బల్లి పొన్ను గుచ్చారు దేవా. రక్తము నీరంతా దారపోసారు దేవా. మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆ మండుటెండలో శరీరం అంతా చిల్ల పెంకు వల్లే మలా మాడింది దేవా. ఎముకలన్నీ స్నానాలు తప్పిపోయినాయి దేవా. ఈ పంతా నగలు చాలా వల్లే దున్నబడింది దేవా. మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. బొచ్చు కత్తిరించి వారి ఎదుట ఊరే ఏ రీతిగా మౌనంగా ఉంటుందో మా నిమిత్తం మీరు మౌనంగాను దేవా. మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వలోక పరిశుద్ధుల్లో చేరి స్థుతులు చెల్లించుండగా వారి స్థుతులతో పాటు నా స్థుతులు స్వీకరించమని యేసుక్రీస్తు నామంలో స్థుతులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా స్తుతులకు కారణభూతుడా నీకు స్తోత్రాలు స్తుతులు సమర్పిస్తున్నాం. ఈ లోకంలో పాపులముగా జీవిస్తున్న మమ్ములను నాయనా నీ ప్రేమను బట్టి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తును ఈ లోకములోనికి మీరు పంపి మా పాపమంతా కూడా ఆయన మీద మీరు మోపారు. నాయన వాస్తవానికి మేము పొందవలసినటువంటి వ్యాధి బాధలు అన్నిటినీ మీ కుమారుడి మీద మోపినందుకు మీకు స్తోత్రాలు. మా శిక్ష యావత్తు నాయన నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు భరించి మాకిచ్చిన పాప విమోచనను బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీవు చేసినటువంటి ఆ కార్యమునకు మేమేమిచ్చి మా రుణాన్ని చెల్లించలేము తండ్రి. నాయన పాపులమైన నా కొరకు మా కొరకు నాయన కల్వరి సిలువలో మీరు కార్చిన రక్తమును మీ నల్లగొట్టబడినటువంటి శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు చేసినటువంటి ఆ యొక్క విమోచనకు మేము ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేము తండ్రి. అందరూ బట్టి మా స్తుతి స్తోత్రములను మా యొక్క జీహ ఫలములను ఆగ్రాణించమని త్వరలో రానైన యేసు క్రీస్తు నామమున స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధనలో సహాయకరంగా ప్రభు యొక్క శరీరాన్ని రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసాన్ని మనము గుర్తు చేసుకునే ముందుగా అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకొని ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఇవ్వబడిన రొట్టెను మనము తీసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. We see the verse 1 Corinthians chapter 11:23. Do this remembrance of me. Jesus take the bread and bless him and thanksgiving to God and give his disciples. So అదే విధంగా మనం కూడా ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె కొరకు మనము స్తుతులు సమర్పించుకుందాం. మహాగణుడు మహోన్నతుడగు మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నాయనా. రొట్టె అయితే ఎలాగూ దంచబడి పెను మీద కాల్చబడుతూ ఉందో అలాగే కల్వరి సిలువలో మా కొరకు తండ్రి మీరు నాయన యొక్క శరీరం అంతా నల్లగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా ఇవ్వబడిన ఈ రొట్టెను మేము తీసుకొని చున్నగా ఆశ నుంచి దీవించి మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇదిగో నాయన నువ్వు వచ్చు పర్యంతము మేము నీ కొరకు సాక్షులుగా నీ అందు నాయన
నీ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా మాకు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, నువ్వు ఇచ్చిన శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, త్వరలో రానైన యేసు క్రీస్తు నామమున స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రొట్టి రా. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట మరొక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం కొరకు మనం స్తుతులు సమర్పించుకుందాం. మహాగణుడు మహోన్నతుడకు మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, నీ కుమారుని రక్తమునకు సాదృశ్యంగా ఇవ్వబడిన ద్రాక్షరసాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు నాయనా మా పాప విమోచన క్రయధనంగా ఇచ్చిన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నువ్వు వచ్చి పర్యంతము ఇలాగూ చేయమని మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, నీ పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యంగా ఇవ్వబడిన ద్రాక్షరసాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, త్వరలో రానైన యేసు క్రీస్తు నామమున స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి కానుక సమర్పించుకుందాం. ఉత్సాహంగా దేవునికి పాట పాడుచు దేవునికి కానుక సమర్పిద్దాం. నీతియుక్తమైన బలులు నీకర్పించుచు, నిత్య సత్యుడా యేసు నిన్నే కొలుతుము. నీతియుక్తమైన బలులు నీకర్పించుచు, నీ అందలి ఆనందము బలమందా చేయును. నీ మధుర వాక్కులు మాడేందములకు విందు. నీ అందలి ఆనందము బలమందా చేయును. నీ మధుర వాక్కులు మాడేందములకు విందు. నిత్యానందమున సగిన యేసయ్యా వందనము. నిత్యానందమున సగిన యేసయ్యా వందనము. నిత్య జీవమిచ్చిన నీకే మా స్తోత్రములు. నిత్య జీవమిచ్చిన నీకే మా స్తోత్రములు. నీతియుక్తమైన బలులు నీకర్పించుచు, నిత్య సత్యుడా యేసు నిన్నే కొలుతుము. నీతియుక్తమైన బలులు నీకర్పించుచు, సకల ఐశ్వర్యములకు నిలయమైన వాడ, సకల ఆశీర్వచన స్తోత్రములకు పాత్రుడా. సకల ఐశ్వర్యములకు నిలయమైన వాడ, సకల ఆశీర్వచన స్తోత్రములకు పాత్రుడా. అన్ని నామములకు పైన వాడ, అన్ని నామములకు పైన
స్తుతి నందునుగాక ఘనమైన నీ నామము స్తుతి నందునుగాక నీతియుక్తమైన బలులు నీకర్పించుచు నిత్య సత్యుడా యేసు నిన్నే కొలుతుము నీతియుక్తమైన బలులు నీకర్పించుచు. ప్రార్థన చేసుకుందాం కానుకల కొరకు. లెట్ us pray for the offerings. మహాగణుడు మహోన్నతుడగు మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మీరిచ్చిన తండ్రి ఆశీర్వాదములో నుంచి, మీరు దయచేసినటువంటి సంపద నుంచి మేము ఇచ్చినటువంటి కానుకను ఆశీర్వదించండి, దీవించండి నాయనా. ఈ కానుకలు తండ్రి నీ యొక్క సేవ నిమిత్తమై, నీ పని నిమిత్తమై వాడబట్టుకు మీ కృప అనుగ్రహించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ దినము దేవుని యొక్క వాక్యము నిమిత్తమై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేద్దాం. టుడే వి మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డివోటెడ్ టు గాడ్. ఈ దినము మనము ధ్యానం చేసేటువంటి అంశము దేవుని ఎడల అంకిత భావము కలిగి ఉండుట. డివోటెడ్ టు గాడ్, అంకితము కలిగి ఉండుట, దేవుని ఎడల అంకిత భావము కలిగి ఉండాలనే విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. డివోటెడ్ టు గాడ్ మీన్స్ devoted to God means pleasing him, not you. దేవునికి అంకిత భావం కలిగి ఉండుట అనే అర్థం ఏమిటంటే, దేవుని నీవు సంతోషపెట్టడం, నీవు సంతోషపడటము కాదు అనే విషయాన్ని గమనించాలి. జీసస్ నో దట్ నౌ హీ సెడ్, యేసు ప్రభువారు ఈ విషయాలను బాగా ఎరిగి ఆయనలా బోధించాడు. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయముతో నీ దేవుని ఆరాధించుము. అండ్ విత్ ది ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. నీ పూర్ణ మనస్సుతోనూ. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్. ఇది మొదటి ఆజ్ఞ, చాలా గొప్ప ఆజ్ఞగా ప్రభువారు మనకు వివరించారు. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 23, 37, 38. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి 38 వరకు మనం గమనించినట్లయితే ఈ యొక్క భాగాలని మనము గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్త అందుకు ఆయన 22వ అధ్యాయం 37 వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని నన్నదియే. ఇక్కడ మనం గమనించాం, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలని, ప్రేమించాలనే విషయాన్ని మనం గమనించాం. డివోటెడ్ టు గాడ్ మీన్స్ ప్లీజింగ్ హిమ్. దేవునికి అంకిత భావంతో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించటం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హౌ డు వి లివ్ ఏ లైఫ్ డివోటెడ్ టు గాడ్? దేవునితో ఎలాగూ మనము నిశ్చయత కలిగి జీవించగలము? దే ఆర్ 5 బైబుల్ వర్సెస్ డివోటెడ్ టు గాడ్. బైబిల్లో 5 ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు ఉన్నాయి, దేవునితో అంకిత భావంతో కలిగి జీవించేటువంటి. హౌ డు వి లివ్ ఏ లైఫ్ సరౌండెడ్ టు గాడ్? ఎలాగూ దేవునికి మన జీవితాన్ని
ఆయనకు అంకితం చేసుకోవాలి లేక లొంగి జీవించాలి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాట్ డస్ ద బైబుల్ సేస్? పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తూ ఉంది? డివోటెడ్ టు గాడ్, దేవునికి ఎలాగూ మనము అంకితం కావాలి. ప్లీజ్ టర్న్ టు బైబుల్ విత్ మీ. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని నాతో తెరిచి చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. I appeal to you, therefore, brothers, by the mercy of God, to present your bodies as a living sacrifice, holy and acceptable to God, which is your spiritual worship. గమనించినట్లయితే ఈ భాగంలో చూడండి, రోమా పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ద పౌల్ సెడ్, పౌలు ఏం చెప్పాడంటే, ఐ అపీల్ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా మీకు బతిమాలు చెప్తూ ఉన్నాను. యు ఆర్ presenting your bodies as a living sacrifice to God. మీ యొక్క శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడి అని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ద ఫేవరబుల్ ఆఫ్ టు గాడ్, దేవునికి అనుకూలముగా. యు సబ్మిట్ యువర్ బాడీ ద ఫేవర్ ఆఫ్ ద గాడ్, దేవునికి అనుకూలముగా మన యొక్క శరీరాలను ఆయనకు అర్పించాలి. సో వీఆర్ ఫాలోయింగ్ గాడ్ ఇన్ హిమ్ కమాండ్మెంట్స్. ఆయనకు అనుకూలమైనటువంటి విధంగా ఆయన అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉండాలని ఈ వచ్చిన భాగం మనకి వివరిస్తూ ఉంది. వాట్ వీ కెన్ డూ ఎనీథింగ్ దిస్ విల్ ఆఫ్ గాడ్. ఏ పని చేసినా ఏది చేసినా దేవుని చిత్తానుసారంగా మనము చేయవలసి ఉంటూ ఉన్నది. వెన్ వీఆర్ ఫాలోయింగ్ ద స్క్రిప్చర్స్ ఆర్ వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే దేవుని యొక్క లేఖనాలను దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరిస్తామో, దెన్ యూ కెన్ వర్షిప్ ద విల్ ఆఫ్ గాడ్. అప్పుడే దేవుని చిత్తానుసారంగా మనము దేవుణ్ణి ఆరాధించగలం. అండ్ వర్షిప్ విత్ ద స్పిరిచువల్ అండ్ రైచియస్ వే. అంతేకాదు మరియు ఆత్మ సంబంధంగాను దేవుని ఇష్టానుసారంగా ప్రభుని మనము ఆరాధించగలము. ఇన్ దిస్ వర్స్ ఇస్ టెల్లింగ్, ఈ వచ్చిన భాగాలు ఏం చెప్తున్నాయంటే, ద ఫస్ట్ వన్ ఈస్, మొదటిది ఏమిటంటే డివోటెడ్ టు గాడ్ విత్ హోలీ, పరిశుద్ధతతో దేవునికి అంకిత భావాన్ని మనం కలిగి ఆరాధించాలి. సెకండ్ వన్, రెండవది ఏం చెప్తూ ఉందంటే ప్రజెంటెడ్ యువర్ బాడీస్ లివింగ్ సాక్రిఫైస్, దేవునికి సజీవ యాగముగా మిమ్మలను మీ యొక్క దేహములను సమర్పించుకోవాలని చెప్తూ ఉన్నది. మూడవ మాట ఏం చెప్తుందంటే, మూడవది థర్డ్ వన్, అవర్ వర్షిప్ అండ్ అవర్ సాక్రిఫైస్ అండ్ హిస్ హోలీనెస్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మన యొక్క ఆరాధన, మన యొక్క అర్పణలు, మన యొక్క పరిశుద్ధత దేవునికి అంగీకారంగా ఉండాలని ఈ భాగాల్లో మనం వివరిస్తూ ఉన్నాం. ఫస్ట్ థింగ్ ఈస్, మొదటి విషయం ఏమిటంటే ద రోమన్స్ చాప్టర్ 12:1 ఈస్ టెల్లింగ్ యూ మస్ట్ ఒబీడియంట్ టు ద వర్షిప్ గాడ్ అండ్ సాక్రిఫైసింగ్ ద లివింగ్ గాడ్. ఇక సజీవుడైనటువంటి దేవునికి మనము అర్పిస్తున్నాము అర్పణలు అనే విషయాన్ని గమనించాలి. ద వర్షిప్ టు సర్వీస్ టు గాడ్ విత్ డివోటింగ్ టు గాడ్. ఎప్పుడైతే దేవుని యొక్క సమర్పణ పరిచర్యను మనం చేస్తామో, సేవ చేస్తామో, దేవునికి అంకిత భావంతో చేయాలని ఈ యొక్క వచ్చిన భాగంలో పౌలు గారు అపీల్ చేస్తూ ఉన్నాడు. ద పౌల్ ఈస్ బతిమాలుతున్నాడు, పౌలు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ద సెకండ్ వర్స్, ద Luke chapter 16:13 verse.
లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనము. No servant can serve two masters, for either he will hate the one and love the other, or he will be devoted to the one and despise the other. You cannot serve God and money. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. Here two masters and one servant. You see here the word. ఇక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు, ఒకే సేవకుడు ఉన్నాడు. అనదర్ వర్స్, మరొక భాగం రెండో పాయింట్ ఏంటంటే, టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఈస్ దేర్. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వన్ గాడ్, అదర్ వన్ ఈస్ మనీ. ఒకటి దేవుడు, రెండవది సిరి లేక ధనము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆర్ యు డిస్పైజ్ మనీ ఆర్ గాడ్? నీవు దేవుని మనీని సిరిని తృణీకరిస్తున్నావా లేక దేవుణ్ణి తృణీకరిస్తున్నావా? ఆర్ యు డివోటెడ్ మనీ ఆర్ గాడ్? దేవుని సేవిస్తున్నావా, ధనాన్ని సేవిస్తూ ఉన్నావా? ఆర్ యు సర్వెంట్ ఆఫ్ మ్యాన్ ఆర్ యు గాడ్? నీవు దేవుని యొక్క మనికిని, దేవునికిని, ధనానికి దాసుడిగా ఉన్నావా? ప్లీజ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. దయచేసి మనల్ని మనమే పరిశీలించుకుందాం. వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వీ విల్ గ్రేట్ రివార్డ్స్ ఫ్రమ్ ది గాడ్. దేవుని యొక్క సేవకులుగా, దేవుని ఆరాధించే వారిగా గొప్ప బహుమానాన్ని మనం పొందబోతూ ఉన్నాం. ఇఫ్ యు ఆర్ డివోటెడ్ ద మనీ, యూ కెన్ నాట్ సర్వ్ టు గాడ్. దేవుని యొక్క పరిచర్యను జరిగించాలి అన్నట్లయితే ధనానికి నీవు దాసుడుగా ఉండకూడదు. See here that two words is there. One is despise and devoted. Can you despise money? You can serve to God. One servant cannot serve to the two masters. See that either he will be hated, ఒకరిని ద్వేషిస్తాడు, the one and love the others, ఒకరిని ప్రేమిస్తాడు. సో డిసైడ్ దిస్ టుడే. ఈరోజు మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. వీఆర్ డిస్పైజ్ టు మనీ ఆర్ గాడ్? దేవుణ్ణి తృణీకరిస్తున్నావా, మనీని లేక సిరిని తృణీకరిస్తూ ఉన్నావా? యువర్ బేసిక్స్ ఆల్సో డిపెండింగ్ ఆన్ మనీ, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన యొక్క ప్రాథమిక విధానాలన్నీ కూడా సిరి మీదనే ఆధారం పడి ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి చేరలేము. ద గాస్పుల్స్ ఆల్సో టెల్లింగ్ ద రిచ్ మ్యాన్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ధనవంతుడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుట దుర్లభముగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ఈజీ టు క్యామెల్ ఎంటర్ ఇన్ టు ద నీడీ. ఆ యొక్క వంటి సూది బెర్జములో దూడటం చాలా సులభమని మనం గమనిస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఫీల్ వీ బికేమ్ ఏ రిచ్, ఒకవేళ నీవు గొప్పవాడిగా ధనవంతుడిగా ఉన్నావని భావం కలిగి ఉన్నావా, లేక ధనవంతుడు కావాలని కోరుకున్నా, యూ హ్యావ్ టు డిసైడ్ టు రీచ్ ద రిచ్ మ్యాన్. టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఇఫ్ యు ఆర్ డిస్పైజ్ టు మనీ, యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఫాలో టు ద జీసస్ క్రైస్ట్. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మోర్ ఎసెన్షియల్. యేసుక్రీస్తును అనుసరించాలి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు వీఆర్ గెట్టింగ్ ద మోర్ రివార్డ్స్ ఫ్రమ్ ది గాడ్. This is the second one. Second one is telling who are the servant of
Two masters. money or the servant of God, or fulfill the will of God, or fulfill your own desires. This is the word is deciding today ours. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, సిరికి దాసుడిగా ఉన్నావా, దేవునికి దాసుడిగా ఉన్నావా, మనల్ని మనమే పరీక్షించుకొని ఈ రెండవ మాటలో ముందుకు మనము కొనసాగుదాం. అదర్ వన్ ఈస్ టెలింగ్ అనదర్ స్క్రిప్చర్, మరొక లేఖన భాగాన్ని గమనిద్దాం. ద బుక్ ఆఫ్ గలిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 20. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. I have been crucified with Christ. It is no longer I who live, but Christ who lives in me. And the life I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను సజీవుడను ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. We have to experience, are you crucified with Christ? మన అనుభవంలో క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామా? Here Paul is telling, I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. This is the more experience we have. ఎంతో గొప్ప అనుభవాన్ని చూపిస్తూ ఉంది. This is the spiritual thing. If you are the crucified with Christ, ఒకవేళ క్రీస్తుతో కూడా నీవు సిలువ వేయబడినట్లయితే, it is no longer you are living your bodily. ఎక్కువగా నీవు శారీరకంగా జీవించవు. You Christ was living him. యేసు క్రీస్తు వారు నీలో జీవిస్తూ ఉంటాడు. And మరియు the life I know live in the fleshly live by faith. విశ్వాసము ద్వారా నేను జీవిస్తూ ఉన్నాను. దిస్ ఇస్ ద డివోటెడ్ టు గాడ్ పర్సన్. యేసు దేక దేవునితో అంకిత భావము కలిగినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏమిటంటే, యు మస్ట్ బి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని కలిగి జీవించాలి. ద లైఫ్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఇన్ హౌస్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఆఫీస్, ఇఫ్ యు ఆర్ ఎనీవేర్, యు షో ఇన్ యువర్ లైఫ్ ద జీసస్ క్రైస్ట్. నువ్వు ఆఫీసులో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా యేసు క్రీస్తును నీ జీవితంలో చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. క్రైస్ట్ క్రూసిఫైడ్ ఫర్ ఆల్. మనుషులందరి కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. దేర్ విల్ బి బిలీవ్డ్. ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో దే వర్ సేవ్డ్, వారు రక్షించబడతారు. సో పౌల్ సెడ్, ఐ ఆమ్ లివింగ్ బై ద ఫెయిత్ ద సన్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసు నందలి ఉన్న విశ్వాసము ద్వారా నేను ఇప్పుడు దేవునిలో జీవిస్తున్నాను అంటూ ఉన్నాడు. దట్ మ్యాన్ లివింగ్ ఇన్ ద గాడ్, ఆ యొక్క మనుషుడు దేవునిలో ఉండాలంటే దేవునిలో నివసించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Here is modifying or observing one thing. Everything depending by the God. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఉండాలి. డివోటింగ్ లివింగ్ టు గాడ్. దేవునితో అంకిత భావము కలిగి జీవితాన్ని జీవించాలి. డివోటెడ్ లివింగ్ విత్ గాడ్. అంకిత భావము కలిగి దేవునితో జీవించేటువంటి వారంగా ఉండాలనే విషయం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇన్ ఆల్ అవర్ లైఫ్ డిపెండింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మన జీవితం అంతా కూడా
దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలని మనం గమనిస్తున్నాం. దిస్ వర్స్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ లైఫ్ బై ఫెయిత్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ సన్ ఆఫ్ గాడ్. ఈ వచనం మనకేం చెప్తూ ఉందంటే నిత్య జీవితంలో మనం జీవించే జీవితము తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రితో విశ్వాసమును కలిగి ముందుకు కొనసాగలనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ అకర్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైనా బాధలు నీకు ఎదురైనప్పుడు యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే వీఆర్ ద ఫెయిత్ఫుల్ పర్సన్ అండ్ డివోటెడ్ టు గాడ్, దేవునికి అంకిత భావం కలిగిన వారు కాబట్టి. 4వ వచనాన్ని గమనిద్దాం, చూడండి. లుక్ చాప్టర్ వర్స్ 10. Luke chapter, the book of Luke chapter 10 verse 25. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 28 వరకు చదువుకుందాం. And behold, Satan, a lawyer, stood up and tested him, saying, Teacher, what shall I do to inherit eternal life? He said to him, What is written in the law? What is your reading of it? So he answered and said, You shall love the Lord your God with all your heart, with all your soul, with all your strength, and with all your mind, and your neighbor as yourself. And he said to him, You have answered rightly. Do this and you will live. But he waits to justify himself, said to Jesus, and who is my neighbor? Then Jesus answered and said, A certain man went down from Jericho to Jerusalem to Jericho, and fell among thieves, who stripped him of his clothing, wounded him, and departed, leaving him half dead. Now he chanced of a certain priest come down the road, and when he saw him, he passed by another side. Likewise, a Levite, when he arrived at the place, come and looked and passed by on the other side. But certain Samaritan, as he journeyed, come where he was, and when he saw him, he had a compassion on him, and went to him and binded him wounds, pouring on oil and wine, and he set up him on his own animal, brought him at an inn, and took care of him. On the next day, when he departed, he took out 2 dinar, gave him to the inner keeper, and said to him, Take care of him, and whatever more you spend when I came again, I will repay you. So which of these 3 do you think was the neighbor to him who fell among the thieves? And he said, He who showed mercy on him. Then Jesus said to him, Go and do likewise. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రపు దేశస్థుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను.
అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాసి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనబడుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కోర ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుపోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములను తీసి ఆ పూటకుళ్ళ వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవేంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తెచ్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగు వాడెవడని నీకు తోచుచున్నది అని యేసు అడగగా, అతడు, అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. అంతటా వారు ప్రయాణమై గుడ్ చాలే. హియర్ యు నో వెరీ వెల్ గుడ్ సమరైటన్. మనందరికి బాగా తెలుసు మంచి సమరయుని గురించినటువంటి విషయం. ద మ్యాన్ ఈస్ ఫాలెన్ ఫ్రమ్ ది stolen by the thieves and get the wounds and fell down. The first one is going on the feast on the way, on the road. మొదట ఆ యొక్క ఆ యొక్క దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తి పడి ఉన్నటువంటి స్థలంలోనికి యాజకుడు వెళ్ళాడు. The second one is Levites also gone on that road. The third one is Samaritan. మూడో వ్యక్తి సమరయుడు. బట్ ద సమరైటన్ యాజ్ కంపాషన్ ఆన్ దట్ ఫెల్ డౌన్ పర్సన్. పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద ఆ యొక్క సమరయుడు జాలి పడ్డాడు. అంతేకాదు కనికర పడ్డాడు. ఈ poured the oil and washed their wounds and put on his animal. ఆయన ఆ యొక్క గాయాల మీద కడిగి ఆ గాయాల మీద నూనె పోసి ఆ యొక్క వాహనం మీద ఎక్కించుకొని he taken away the hotel, like that nowadays is called the hotel. పూటకూల వారి ఇంటికి ఆయన తీసుకొని వెళ్ళి, సో who is that neighbor? The rich man is asking, and the Pharisees asking to Jesus Christ, who is the neighbor? Who is the neighbor? ఎవరు నీ పొరుగువాడు అంటే యేసు ప్రభు వారు ఈ యొక్క ఉపమానాన్ని వారికి చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. వాట్ ఈస్ ద పారబుల్ ఆఫ్ ద గుడ్ సమరైటన్? గుడ్ సమరైటన్ నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, యు లవ్ యువర్ నైబర్, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దిస్ వర్డ్స్. ఈస్ లెర్నింగ్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లైక్. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి భాగము ఈ యొక్క గుడ్ సమరైటన్ గురించి వివరిస్తుంది. మంచి సమరయుని గురించి మనకి తెలియపరచబడుతుంది. 5వ భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 36 to 50 వర్స్. పరిసయ్యులలో ఒకడు
తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసరుని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసరుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని విన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దీనారములను మరియొకడు 50 దీనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అతని అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితేవని అతనితో చెప్పాను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములను లేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్న వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. థ్యాంక్ యూ వెరీ మచ్. హియర్ Luke chapter 7, 26 to 36 to 50 verses. A sinful woman forgiveness. యాక్చువల్లీ ఈ యొక్క వచ్చిన అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు పాపాత్మురాలైనటువంటి యొక్క స్త్రీ పాపములు క్షమించబడటాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా the Pharisees asked him to eat with him, and he went to the Pharisee to this house, sat down and eat. ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఈ పరిసయ్యుడు యేసు ప్రభుని తన యొక్క గృహానికి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినటువంటి ఈయన ఏం చేశాడు? అయితే భోజనానికి పిలిచింది పరిసయ్యుడు. బట్ ఈ Pharisees కెనాట్ గివ్ టు ద వాటర్ టు వాష్ ద హ్యాండ్స్, వాష్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్. కాళ్ళు కడుక్కోవటానికి కానీ చేతులు కడుక్కోవటానికి కానీ నీళ్లు కూడా ఇవ్వలేదు. బట్ ద ఉమెన్ ఆఫ్ ఈస్ కమ్ అండ్ ఫెల్ డౌన్ ఆన్ హిస్ ఫీట్స్. ఆయన పాదాల మీద పడింది. హీస్ క్రైడ్ అవుట్, కన్నీళ్లు విడుస్తుంది. వెప్టింగ్ అండ్ క్రైడ్. ఆమె కన్నీటితో పాదాలన్నిటిని కూడా కడిగింది. వాష్ హిస్ ఫీట్స్ విత్ ది టియర్స్ అండ్ క్లీన్ విత్ హిస్ హెయిర్. ఆమె
కన్నీటితో తన యొక్క పాదాలన్నిటిని తడిపి తన యొక్క తల వెంట్రుకలతోటి పాదాలను శుభ్రం చేసింది. బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ అబ్జర్వింగ్ ద Pharisee. The Pharisee cannot do like this. The Pharisee is thinking, what type of woman she is? ఆమె ఎలాంటి స్త్రీయో, ఆమె ఎలాంటిదో, ఆమె పాపాత్మురాలనేటువంటి ఆమె యేసు పాదాలు పట్టుకుందని ఈయన అనుకుంటూ ఉన్నాడు. అంటే దిస్ స్క్రిప్చర్స్ ఇస్ టెలింగ్ ఈ యొక్క వాక్యాలు మనకి ఏం చెప్తున్నాయంటే, సంబడి ఈజ్ లైక్ ఏ బిహేవింగ్ లైక్ ఏ Pharisees. పరిసయ్యులాగా ఈ రోజుల్లో కూడా చాలామంది తన యొక్క ప్రవర్తనను చూపిస్తూ ఉన్నాడు. కానీ బట్ ద ఉమెన్ ఈజ్ ఫెల్ డౌన్ అండ్ క్రయింగ్ అండ్ ఫర్గివ్ మీ అండ్ కిస్ హిస్ ఫీట్స్. హియర్ సి ద ఉమెన్ ఈజ్ వాట్ కెన్ డూ. ఇక్కడ స్త్రీ చేసినటువంటి విషయం ఏమిటంటే, ప్రభు యొక్క పాదాల మీద పడి తన పాపాలు ఒప్పుకుంటూ తన యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. దోస్ హూ ఆర్ కిస్డ్ హిస్ ఫీట్స్ అండ్ ఆస్క్ టు గాడ్ ఫర్గివ్ మీ మై సిన్స్, దే విల్ బి వాష్డ్ దేర్ సిన్స్. ఎవరైతే యేసు పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే యేసు దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని అడుగుతారో, వారి యొక్క పాపాలు క్షమించబడతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ద 5th verse is 5వ మాట ఏమిటంటే, ద క్రై టు గాడ్ బిఫోర్ టు గాడ్. దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థించాలి. అంటే దీని అర్థం, దట్ మీన్స్ యూ డు నాట్ లైక్ ఏ హిపోక్రసీ, ఆ యొక్క వేషధారంతో కాదు, కానీ ద బ్రోకెన్ హార్ట్, ద బ్రోకెన్ మైండ్ అండ్ బ్రోకెన్ హార్ట్, పగిలిన హృదయంతో, విరిగిన మనసుతో ప్రభువుని స్తుతించినప్పుడు, ప్రభువుని ప్రార్థించినప్పుడు ప్రభు వారి యొక్క పాపాలు క్షమించబడుతున్నాయని మనం గమనిస్తాం. నౌ టుడే డిస్కసింగ్ అబౌట్ దట్ డివోటెడ్ టు గాడ్. ఈరోజు మనము దేవుని మీద ఉన్నటువంటి అంకిత భావంతో ఎలా ఉండాలనేటువంటి 5 పాయింట్లు మనం వివరించుకున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ హోలీనెస్ అండ్ సాక్రిఫైసింగ్ విత్ లివింగ్ బాడీస్. పరిశుద్ధతతో దేవునికి మనము సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ద సెకండ్ వన్ ఈజ్ యూ డు నాట్ లైక్ ఏ మనీ. యూ డిస్పైజ్ మనీ అండ్ వర్షిప్ గాడ్ అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు యజమానుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే నువ్వు దాసుడుగా ఉండాలి. మూడవది మనం గమనించినప్పుడు the third one is your sacrifice. The God has crucified you, living with God, depending on God. You are the crucified with God, so you are living with God, depending with God. యేసు క్రీస్తు కూడా సిలువ వేయబడ్డావు కాబట్టి ఇక నువ్వు జీవించింది యేసు మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఫోర్త్ వన్ ఈస్ యు లవ్ యువర్ యాజ్ యు లవ్ యువర్ నైబర్. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము. ద గుడ్ సమరైటన్ ఈజ్ ద ఫర్ ఎగ్జాంపుల్. మంచి సమరయుడు మనకు ఉదాహరణ అయినాడు. 5వ స్టెప్ ఏమిటంటే, ద 5th స్టెప్ 5వది ఏమిటంటే, ది ఫర్గివ్నెస్ యువర్ సిన్స్. If you will not forgive your sins now, you ask to God, God will forgive your sins. When you are devoted to God, you live with a sinful life. If you are the devoted God, without sinful life, and like a love your neighbor, and depending on God, and crucified with God, and obey your master's way, and sacrifice God with devotedly. These few words God has blessed. The చిన్న వాక్యమును దేవుడు దీవించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రియ సహోదరి సహోదరుడా, వినండి, తెలుగులో చెప్తాను. 5 మాటలు ఏమిటంటే, 1, నీవు దేవునికి సమర్పించుకోవాలి. అంకిత భావముతో దేవునితో మనం ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలి మన ఆరాధన. అలాగే 2వ విషయంలో మనం చూస్తే, మనము దేవునితో సిరికి ఎక్కువ లేక దేవునికి ఎక్కువ స్థానాన్ని ఇవ్వాలని
దేవుడికి ఎక్కువ దాసుడిగా ఉండాలని గమనిస్తున్నాం. మూడవది క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాం కాబట్టి క్రీస్తుతో కూడా జీవించాలి. నాలుగవది మంచి సమరయుడు వలె జీవించాలి. ఐదవది పాపాత్మురాలు స్త్రీ ఎలాగైతే తన పాపములను విడిచిపెట్టి పవిత్రురాలుగా జీవిస్తూ ఉందో అలాగే మనం దేవునితో అంకిత భావం కలిగి ముందుకు కొనసాగాలి. దేవుడు ఆయన మాటలను దీవించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ టు గాడ్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో నాయనా దేవుని యందు మేము అంకితము కలిగి నిన్ను ఆరాధించే విషయాల్లో నాయన 5 మాటలను మా ముందు ఉంచారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యము మా హృదయంలో భద్రం చేసుకొని దాన్ని అనుసరించి ముందుకు కొనసాగటం మీ కృప అనుగ్రహించమని, సహాయం చేయమని, కరుణించమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలు ఆదరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మగనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమగనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్రానికే చెల్లును స్తోత్రానికి త్రాగును స్తుతి పాత్రానికే చెల్లును స్తోత్రానికి త్రాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు.